ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది కూడా దినము టీ కాఫీ తాగితే కానీ ప్రారంభం చేయలేరు. టీ కాఫీ తాగేటప్పుడు చాలామంది కూడా చేసే పని ఏంటంటే న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ చదవడంలో తప్పే లేదు, చదవండి అందరూ కూడా. మరి దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే మీ అందరూ కూడా ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది కూడా పరిశుద్ధ గ్రంథం చదివి అలవాటు కోల్పోతుంది, ఎందుకంటే సమయం ఉండట్లేదు పాస్టర్ గారు అంటూ ఉన్నారు. అయితే మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను. నాకున్న అలవాటు మీరు కూడా అలవాటు చేసుకోండి. ప్రతి దినము కూడా టీ కాఫీ తాగే సమయంలో పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉంటుందో ఒక అధ్యాయం పూర్తి చేయాలి. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దినము దేవునితో ప్రారంభిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మరి నేను రుచి చూసిన వాడికి తెలియజేస్తున్నాను. కనుక ప్రతి దినము మీరు టీ కాఫీ తాగే సమయం ఏదైతే ఉందో ఆ సమయం టీ కాఫీ చక్కగా తాగండి. తాగుతున్న సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యాయం పూర్తి చేయండి. ఆ దినము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మీరే చూస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం మర్చిపోవద్దు. ధ్యానించండి. దేవుని యొక్క దీవెనలు అంటే వాక్యము చెప్తుంది కదా, పాదాలకు దీపము త్రోవకు వెలుగు. చీకటికున్న మార్గంలో వాక్యము వెలుగుతో నడిపిస్తుంది. కనుక అపవాదిగల శక్తులు మనకి ఇచ్చే ఖడ్గంతో మనం జయించగలం. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరూ దీవించిన ఒక వాక్య పరిచయ సహోదరుడు పాస్టర్ శామ్.